ఆ మనిషి కోసం ఎదురు చూస్తావు, ఆ మనిషి నీకు లాస్ట్కి ఏమీ లేదని చెప్పాడు. నీకు అక్కర ఉంది, అవసరం ఉంది, నీకు కావాలి, అక్కర అవసరం ఉంది, నీ స్నేహితుడు ఇది తీరుస్తుంది అనుకున్నావు. స్నేహితుడు ఫోన్ చేసి అయ్యా నేను ఆపదలో ఉన్నాను, స్నేహితుడా నేను అక్కర్లో ఉన్నాను, నాకు సహాయం చేయమని అడుగుతావు. ఆ స్నేహితుడు చూస్తా వెంటనే ముఖం మీద చెప్పుకుంటా, రెండో రోజు చెప్తా అన్నాడు. రెండో తర్వాత ఎదురు చూస్తావు, నా స్నేహితుడు ఏం చెప్తాడా, నాకు సహాయం చేసి ఎదురు చూస్తావు. రెండో రోజు ట్రై చేసే కానీ దొరకలేదు, ఏమనుకోవద్దు, దయచేసి అంటాడు. అంతే కదండి మనుషులకి. నేను ఇజ్రాయెల్స్ కోసం వచ్చా కానీ ఈమె కొరకు రాలేదు, కానాన స్త్రీ కొరకు రాలేదు అంటాడు అని రెండు అడుగులు ముందుకు తీసి వెళ్ళిపోతున్నాడు. అయినా కానీ మళ్ళీ యేసు ప్రభుని పిలవడం ప్రారంభించింది. అలా అనొద్దు తండ్రి, నువ్వు తప్పితే నాకు ఏ వేరే సహాయము లేదు, నీవే నాకు సహాయకుడు, నువ్వు తప్పితే నాకు వేరే సహాయము లేదు అని దేవుని సహాయం కొరకే ఎదురు చూసింది. మళ్ళీ ఇంకొక తాటిన మాట అన్నాడు, పిల్లల రొట్టెలు తీసుకెళ్ళి కుక్క పిల్లలు కట్టి చెప్తున్నారు అన్నాడు. ఎంత మాట్లాడేది, నా పిల్లలకు పెట్టుకోవాల్సిన రొట్టె ముక్కలు అవి నీకు కూడా యుక్తం కాదు, కుక్కలు కట్ట యుక్తం కాదంటే ఏంటి, కుక్కతో పోల్చాడు ఆమెని కుక్క. ఆమె అంటది సాగిలపడి యజమానుడు బల్ల మీద నుంచి కింద పడే రొట్టె ముక్క కుక్క పిల్ల తింటది కదా. అనుకున్న విశ్వాసం, యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్క కుక్క పిల్ల తింటది కదా. ఆశ్చర్యపోయాడు. ఆమె విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయి చెప్తున్నాడు, ఇదిగో నీకున్న విశ్వాసం నీకుందా అని ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. నీ విశ్వాసం గొప్పది అని చెప్పాడు. ప్రైజ్ గాడ్. ఏం గొప్పదై ఉండాలి? మన నోరు గొప్పదై ఉండాలి కాదు. కొంతమంది ఒక్కొక్క నోరు ఎలా ఉంటుందంటే భయపడిపోతున్నా కూడా, అమ్మో ఆ జోలి పోవద్దురా అంటారు చాలా మంది. అరే అతను జోలి పోవద్దురా అంటారు చాలా మంది. ఏం గొప్పదై ఉండాలి? మన విశ్వాస జీవితం గొప్పదై ఉండాలి. మన నోరు కాదండి. దేవుని బిడ్డలమైన మనము కోపాన్ని తగ్గించుకోవాలి, గర్వాన్ని తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము అన్నిటిని తగ్గించుకొని బ్రతకాలి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, దేవుని సహాయాన్ని వేడుకోవాలి, దేవుని కృప కొరకు ఎదురు చూడాలి. వ్యవసాయకుడు ఎదురు చూసినట్లుగా విత్తనం వేసిన వ్యవసాయకుడు తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తాడు. విత్తనం వేయడానికి విత్తనం వేసిన దాని నుంచి మరలా కడవరి వర్షాల కోసం ఎదురు చూస్తాడు. కడవరి వర్షం కోసం ఆ విత్తనాలు మొలకెత్తాలి, అవి పైరు చేతికి రావాలని వ్యవసాయకుడు ఎదురు చూసినట్లుగా దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి.